హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత పార్టీ అధ్యక్ష పదవిని ఆయన వదిలేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అన్నీ ఆయనే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని విడదీసి చూసే పరిస్థితి లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకు, మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గడిచిన 4, 5 ఏళ్ల కాలంలో దేశంలోని అనేక సమస్యలపైన డెఫినెట్‌గా స్పందిస్తూ వస్తున్నారు. జనరల్‌గా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న సందర్భంగా ఓట్ల కోసం మాట్లాడుతున్నట్లో, కాస్త లౌక్యంగా మాట్లాడుతున్నట్లో, కొన్ని విషయాలను దాచేసి మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ రాహుల్ గాంధీలో అది కనిపించదు. రాహుల్ గాంధీ నిజాయితీగా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది రాహుల్ గాంధీ ప్రసంగాలను వింటున్న వాళ్ళకు. కొన్ని దాచేసి, కొన్ని మార్చేసి, కొంత నటిస్తూ మాట్లాడడం రాహుల్ గాంధీలో మనం ఎప్పుడు చూడం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకత్వం అంతా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులంతా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగం చూసినప్పుడు మరోసారి రాహుల్ ప్రసంగం చాలా నిజాయితీగా ఉంది అనిపించింది. కుల గణనకు సంబంధించి, జనగణన అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. జనగణన జరగాల్సిందే. ఈ దేశాన్ని ఎక్స్‌రే తీయాల్సిందే. ఈ దేశంలో జనాభాకు సంబంధించి ఏ ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది లెక్కలు తేలాల్సిందే. అప్పుడు మాత్రమే అన్ని వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి కోసం ప్రణాళికలు వేసుకోగలం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని పైకి తీసుకురావడానికి సంబంధించి ప్రయత్నం చేయగలం. ఏ ఏ వర్గాల్లో ఎంత వెనుకబాటు ఉందో, ఆర్థికంగా ఆ వర్గాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోగలం. ఇదంతా జరగాలంటే జనగణన జరిగి తీరాలి అని కోరుతూ వస్తున్నారు. దాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ, ఆర్‌జేడీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ కులగణన చేయించారు. సో, ఆ తర్వాత కర్ణాటకలోనూ అటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరిగినంత సైంటిఫిక్‌గా జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. దానిలో వాస్తవం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కులగణనను సరే ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శించొచ్చు. ఎంతో కొంత ఎర్రర్స్ ఉన్నాయని చెప్తే చెప్పొచ్చు కానీ, జరిగిన వాటిలో ఇప్పటివరకు జరిగిన వాటిలో కాస్త సైంటిఫిక్ సెన్సెస్‌గా తెలంగాణలో జరిగిందని చూడొచ్చు. సో, ఈ అంశాన్ని ఊటంకిస్తూ ఈరోజు సమావేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాట, ఇప్పటివరకు కులగణన, జనగణన అనే అంశానికి సంబంధించి ఎవరూ సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టలేదు. బట్ ఈ దేశంలో జనగణన జరిగి తీరాల్సిందే కులాల వారీగా అంటూ మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీలు దీనికి వ్యతిరేకం కాబట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. జనగణన జరిగితే ఆ పార్టీలకు సంబంధించిన ఉనికి, మనుగడ ఉండదు కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి భారతీయ జనతా పార్టీకి కూడా దీన్ని వ్యతిరేకించడానికి రీజన్ ఏం లేదు. బయటికి చెప్పే రీజన్ ఏం లేదు. హిడెన్‌గా భారతీయ జనతా పార్టీకో, ఆర్ఎస్ఎస్‌కో దీన్ని వ్యతిరేకించడానికి రీజన్ ఉంటే ఉండొచ్చు కానీ, బయటికి రాజకీయంగా ఓ రాజకీయ పార్టీకి జనాభా ఎంతున్నారు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతున్నారు అనేది లెక్క తేల్చడం వ్యతిరేకించే అంశమేం కాదు. వ్యతిరేకించడానికి రీజన్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన మరో రకమైన దాడి భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేది మనకు కనపడుతున్న దృశ్యం. సో, రాహుల్ గాంధీ నిజాయితీ అంశానికి సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు కులగణన గురించి మాట్లాడాం. ఎన్నికలు అయిపోయాయి. అది మనకి పెద్దగా ఏం ఫ్రూట్ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని వదిలేద్దాం అన్నట్టుగా రాహుల్ గాంధీ లేరు. రాహుల్ గాంధీ ఆ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనపడుతోంది. అది జరిగి తీరాల్సిందేనని ఆయన మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. ఇక్కడ మరొక అంశాన్ని చాలా నిజాయితీగా ఆయన మాట్లాడుతున్న అంశాన్ని చూడాల్సింది ఏంటి అంటే, దేశంలో మనం మైనారిటీల గురించి మాట్లాడుతున్నాం, బ్రాహ్మిన్స్ గురించి మాట్లాడుతున్నాం, ముస్లిం ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు దూరమయ్యారనే విషయాన్ని గమనించలేకపోతున్నాం అనే మాట మాట్లాడారు. 90స్ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడానికి ఆ రాష్ట్రంలో ఓబీసీలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డిజోన్ చేసుకోవడం, దూరం కావడం మాత్రమే కారణం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అందరికీ తెలిసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా ఓబీసీ ఏతరులే ఉండడం వల్ల, ఓబీసీ ఏతర నాయకులే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలకంగా ఉండడం వల్ల ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోయారు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ నిజాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి దానికి రెమెడీని సూచించలేకపోయారు. సో, రాహుల్ గాంధీ ప్రస్తుతం ఆ నిజాన్ని తెలుసుకున్నారు. కేవలం ఓబీసీలు, దళితులు ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో రాజకీయ అధికారాలు మారుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అవేమీ మేము చూడట్లేదు, మాకు సంబంధం లేదు అనుకుంటూ ఆ పార్టీలపైన కేవలం విమర్శలు చేస్తూ ఇప్పటివరకు తనను తాను మోసం చేసుకుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. బట్ రాహుల్ మొట్టమొదటిసారిగా
ఓబీసీలు మనకు దూరమయ్యారా అనే విషయాన్ని గ్రహించారు. గ్రహించటం మాత్రమే కాదు ఓపెన్‌గా మాట్లాడారు. ఇది కూడా రాహుల్ గాంధీ నిజాయితీగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీలో ఉన్న నిజాయితీకి ఒక నిదర్శనంగా ఖచ్చితంగా చూడొచ్చు. ఓబీసీలను దగ్గర చేసుకోకపోతే ఆయన ఇక్కడ తీసుకున్న ఇంకో ఎగ్జాంపుల్ కూడా తెలంగాణలో 90% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే ఉన్నారు. 90% మంది ప్రజలు. దేశాన్ని మొత్తం ఎక్స్‌రే తీస్తే కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. సో, ఈ వర్గాలకి ఇప్పటికీ న్యాయం జరగట్లేదు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనేది సిన్సియర్ డిమాండ్ అని చెప్తున్నారు. మెజారిటీ ఈ దేశంలో 50% పైగా ఓబీసీలు ఉంటారు కాబట్టి మోర్ దాన్ 60% ఓబీసీలు ఉంటారు అనే ఇంప్రెషన్, అటువంటి చర్చ, అటువంటి లెక్కలు అనధికారికంగా ఉన్నాయి కాబట్టి ఓబీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయం చేద్దాం. ఓబీసీలను పైకి తీసుకొచ్చే తరహా వ్యూహాలు తీసుకొద్దాం. ఓబీసీలని ముందు పెట్టి వాళ్లకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దాం అనేదే మన ఎజెండాగా ఉంటేనే మనం ఎదగలుగుతామనే మాట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి రావడం అనేది ఓబీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు డెఫినెట్గా గుడ్ వర్డ్గా చూడాలి. సో రాహుల్ గాంధీ నిజాయితీగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ దగ్గర నిజాయితీ ఉంది, కానీ ఎన్నికల్లో గెలవడానికి నిజాయితీ మాత్రమే సరిపోదు. దానికి సంబంధించిన వ్యూహాలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ఓరియంటేషన్ కూడా అవసరం. కేవలం మాట్లాడి వదిలేయటం కాకుండా రాహుల్ గాంధీ దేశంలో ఓబీసీల అభ్యున్నతికి ఏం చేయబోతున్నారు, కేవలం కులగణనం జనగణనం చేసేసి వదిలేసి ఇంతమంది ఉన్నారని తేల్చేస్తే కాకుండా ఆ తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేస్తారనే బ్లూ ప్రింట్ కూడా దేశ ప్రజల ముందు పెట్టగలిగితే, ఓబీసీల ముందు పెట్టగలిగితే కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ప్రజలు ఓటు వేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓ కొత్త జనరేషన్ని, యువతని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ వ్యూహకర్తలు రాజకీయ వ్యూహంగా మార్చి కాంగ్రెస్ పార్టీ పెరగడానికి, ఎదగడానికి, బలపడడానికి ఏ మేరకు కృషి చేస్తారో చూద్దాం.